కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. దేని గురించి మాట్లాడుతున్నాం ఒకసారి గుర్తుపెట్టుకోండి. దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏ విధంగా స్థిరపరుస్తాడు అనేటటువంటి అంశం మీద మనం మాట్లాడుతూ ఉన్నామండి. లాస్ట్ స్టేజ్ ఉంది చూసారా అండి, దేశంగా స్థిరపడి రాజ్యంగా స్థిరపడి, దాన్ని ఏమంటామంటే ఎస్టాబ్లిష్మెంట్ అంటాం. ఇక రాయబడినటువంటి మాట అది, బై గ్రాంటింగ్ అబండెంట్ రెయిన్స్ ఓవర్ హిస్ లాంగిషింగ్ ఇన్హెరిటెన్స్ యూ హ్యావ్ కన్ఫర్మ్డ్ యువర్ ఇన్హెరిటెన్స్. దాన్ని బలపరిచి అది కృషించి ఉండగా, అనేకమైనటువంటి విపత్కర పరిస్థితులు అది ఎదుర్కొంటూ ఉండగా, దేవా నువ్వు దాన్ని బలపరిచావు, వర్షం ఇచ్చావు, రక్షించావు, కాపాడావు, శత్రువుల నుంచి అనేకమైనటువంటి ప్రతికూల పరిస్థితుల నుంచి వారిని కాపాడి వారిని బలపరిచి నీ యొక్క స్వాస్థ్యాన్ని నువ్వు స్థిరపరుచుకున్నావు. దానికి ఉపయోగించబడేటువంటి మాట ఏమిటంటే స్థాపించావు. యూ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ యువర్ ఇన్హెరిటెన్స్. ఇశ్రాయేల్ దేశము ఉనికిలోనికి వచ్చేదానికి, అది ఒక జనంగా, ఒక దేశంగా, ఒక రాజ్యంగా అది కొనసాగుతూ ఈ దినము కూడా అది ఉనికిలోనికి ఉండేదానికి కారణం ఏమిటి అంటే దేవుడు తన యొక్క స్వాస్థ్యాన్ని ఎస్టాబ్లిష్ చేశాడు, స్థాపించాడు. దీని అర్థం ఇది చూడండి. అంటే నేను మొట్టమొదటి చెప్పాను కదండి, ఒక మాట చెప్పాను. ఏంటి దీని సారాంశము? ఎస్టాబ్లిష్ చేయడం అంటే ఏంటి? టు కన్ఫర్మ్ హిజ్ ఇన్హెరిటెన్స్. తన స్వాస్థ్యాన్ని ఆయన కన్ఫర్మ్ చేస్తూ ఉన్నాడు విత్ ఇన్కాంట్రోవర్టబుల్ ఎవిడెన్స్. ఎవిడెన్స్ ఏంటి? ద వెరీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇజ్రాయెల్ ఈజ్ ఇన్కాంట్రోవర్టబుల్ ప్రూఫ్. ఇజ్రాయెల్ ఈజ్ గాడ్స్ ఇన్హెరిటెన్స్. దాని ఉనికే దేవుని యొక్క కార్యాలని నిరూపించేటటువంటి స్వాస్థ్యం అండి. ఇశ్రాయేల్ యొక్క ఉనికి దేవుడు వ్యక్తి జీవితాల్లో, రాజ్యాల జీవితాల్లో, వాటి ఉనికిలో ఏ విధంగా కార్యాలు చేస్తాడు అనేటటువంటి దానికి నిరూపణ, ఆధారము, రుజువు ఇశ్రాయేల్ దేశము. ఆయన దాన్ని బలపరిచాడు. నీ స్వాస్థ్యము అలసి ఉండగా నువ్వు దాని మీద సమృద్ధిగా వర్షము కురిపించి నువ్వు దానిని బలపరిచితివి. బలము కలుగా నువ్వు నియమించి ఉన్నావు. యూ హ్యావ్ కమాండెడ్ స్ట్రెంగ్త్ టు యువర్ ఇన్హెరిటెన్స్. సో ఇవన్నీ కూడా వస్తాయి. నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యమో కాదో నాకు తెలీదు. నూతన నిబంధన గ్రంథంలో దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు ద్వారా ఆయన తనకు ఒక స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యేసు దేవుని స్వరూపమై ఉండి దేవుడుగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తన్ను తాను రిక్తునిగా చేసుకుని నరుని స్వరూపమందు కనబడి దాసుని స్వరూపమును ధరించుకొని మరణమగునంత వరకు, శిలువ మరణమగునంత వరకు తన్ను తాను రిక్తునిగా చేసుకునేను అని చెప్పి యేసు ప్రభువు యొక్క హ్యూమిలిటీ, తగ్గింపును గురించి అక్కడ చెప్పబడింది. అయితే నేను ఈ సందర్భంలో ఒక విషయాన్ని దానితో కలిపి చెప్తాను. ఏమిటి అంటే, ఆ యేసు తన పరిశుద్ధ రక్తమును శిలువలో ఆయన కార్చి ఆ పరిశుద్ధ రక్తము ద్వారా తన దేహాన్ని ఆయన బలిపీఠం మీద బలి అర్పణగా, పాప పరిహారార్థ బలిగా ఆయన సమర్పించి లోకంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి పాపం కోసం ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. కానీ ఎవరైతే ఆయన మీద విశ్వాసం ఉంచుతారో వారి పాపాలు మాత్రమే క్షమించబడతాయి. లోకానికి అంతటికీ సరిపోయేటటువంటి ప్రాయశ్చిత్తం అది. కానీ ఆ ప్రాయశ్చిత్తం యొక్క లాభము, ప్రయోజనము పాపాలని క్షమించడం అనేటటువంటిది, నిత్యజీవం పొందడం అనేటటువంటిది, ఈ దేవుని యొక్క కుమారులు అవ్వడం అనేటటువంటిది, దేవుని యొక్క కుమార్తెలు అవ్వడం అనేటటువంటిది, దేవుని యొక్క స్వాస్థ్యముగా మారడం అనేటటువంటిది, దేవుని యొక్క స్వాస్థ్యముగా నువ్వు మారడం అనేటటువంటిది ఎప్పుడు జరుగుతుంది, ఎప్పుడు సంభవిస్తుంది అంటే, నువ్వు ఆ యేసు నీ పాపముల కోసం, when you apply it personally to yourself, Jesus Christ died for your own sins అని చెప్పి నువ్వు సొంతగా అప్లై చేసుకుంటే
దెన్ దట్ బెనిఫిట్ ఆఫ్ డెత్, ఆ ప్రయోజనం అనేటటువంటిది, పాప క్షమాపణ అనేటటువంటిది, నీతిమంతుడిగా తీర్చబడ్డం అనేటటువంటిది, దేవునిలో నిత్య జీవము పొందడం అనేటటువంటిది, నువ్వు మరణించిన తర్వాత దేవుడు పిలిచినప్పుడు శరీరంతో తిరిగి, మహిమ శరీరంతో తిరిగి లేపడం అనేటటువంటిది, ఇవన్నీ కూడా అనేకమైనటువంటి దీవెనలు, ఆత్మ సంబంధమైన దీవెనలు అన్నీ కూడా నువ్వు యేసు ప్రభువుని నీ యొక్క రక్షకుడుగా, విమోచకుడుగా, నీ యొక్క దేవుడుగా, నీ యొక్క ప్రభువుగా అంగీకరించి నిన్ను నువ్వు ఆయనకి సమర్పించుకున్నప్పుడు నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యముగా మార్చబడుతూ ఉన్నావు. నువ్వు దేవుని సొత్తుగా మార్చబడుతూ ఉన్నావు. నువ్వు దేవుని యొక్క ఆస్తిగా మార్చబడుతూ ఉన్నావు. నువ్వు దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా, దేవుని కోసం ఏర్పాటు చేయబడిన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా, స్త్రీగా, పురుషుడిగా నువ్వు మార్చబడుతూ ఉన్నావు. యు ఆర్ గాడ్స్ ఇన్హెరిటెన్స్, యు ఆర్ గాడ్స్ ఓన్ ప్రాపర్టీ, యు ఆర్ గాడ్స్ ఎస్టేట్. మార్చబడుతూ ఉన్నావు. దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉండడం అనేటటువంటిది అద్భుతమైనటువంటి విషయం అండి. నీ జీవితంలో యూ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ గాడ్స్ ఇన్హెరిటెన్స్. నీ జీవితంలో ఇంతకంటే గొప్ప ధన్యత, భాగ్యము ఇంకొకటి లేదు. ఎవరో ఒక పెద్ద ధనవంతుడి స్నేహితుడిగా ఉండడం నువ్వు చాలా గొప్పగా అనుకోవచ్చు. బిల్ గేట్స్ నా స్నేహితుడు అయితే ఎంత బాగుండు, బిల్ గేట్స్ ఇచ్చేటటువంటి పార్టీలకి, లేదంటే ముఖేష్ అంబానీ ఇచ్చే వెడ్డింగ్స్కి నన్ను పిలిస్తే, లేదంటే నేను దాంట్లో పార్టిసిపేట్ చేస్తుంటే ఎంత బాగుండు, చాలా మంది ధనికులు దానికి అటెండ్ అయ్యారు, అయ్యో నాకు అవకాశం రాలేదే అని చెప్పి నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. దేవుని యొక్క స్వాస్థ్యంగా మారడం అనేటటువంటిది, దేవుని యొక్క కుమారుడిగా మారడం అనేటటువంటిది, దేవుని యొక్క కుమార్తెగా మారడం అనేటటువంటిది వీటన్నిటికంటే కూడా ఎన్నో రెట్లు, సమ్ మిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ టైమ్స్ గ్రేటర్ దెన్ దీస్ ఈవెంట్స్. వాళ్ళ పార్టీలకు అటెండ్ అయ్యి వాళ్ళ చేత గుర్తింపబడేదానికంటే దేవుని యొక్క స్వాస్థ్యంగా, దేవుని యొక్క కుమారుడిగా మార్చబడ్డమైనటువంటిది ఎన్నో రెట్లు ఉన్నతమైనటువంటిది, ప్రశస్తమైనటువంటిది. అంతకంటే గొప్పది ఇంకేమీ లేదండి. వీళ్ళంతా ఈరోజు ఉంటారు, రేపు పోతారండి. నువ్వు ఈరోజు ఉంటావు, రేపు పోతావు. కానీ నువ్వు పోయిన తర్వాత నీకు స్వాస్థ్యం ఎక్కడ ఉంది అనేటటువంటి ఇష్యూ వస్తుంది. నేను చెప్తాను, దాని గురించి వివరణ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా ఏం చేస్తానంటే, నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యము అని చెప్పి ఎక్కడ రాయబడింది అనేటటువంటి విషయాన్ని నేను చూపించిన తర్వాత నేను ముందుకు పోతానండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం తీస్తాం. 11, 12 వచనాలు చదువుకుంటామండి. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనం తన మహిమకు కీర్తి కలుగజేయవలనని దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు స్వాస్థ్యముగా ఏర్పరచెను అని చెప్పి రాయబడింది. కింద మూలవాక్యంలో మనకు ఒక స్వాస్థ్యమును ఏర్పరచబడింది అని చెప్పి రాయబడింది. దీనికంటే బెటర్ ట్రాన్స్లేషన్, దీనికంటే మేలైనటువంటి అనువాదము ఈ బైబిల్ స్కాలర్స్లో, ఈ థియాలజియన్స్లో దీనికంటే బెటర్ ట్రాన్స్లేషన్ అంటే వాస్తవానికి దగ్గరగా ఉండేటటువంటి ఇంకొక అర్థాన్ని చెప్తారు. ఏంటి అంటే, we were made into an inheritance for God through Jesus Christ. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా, ఆయన విమోచన ద్వారా, ఆయన యొక్క రక్షణ కార్యం ద్వారా మనము దేవునికి స్వాస్థ్యం అయ్యాం. అంటే మనము దేవుని యొక్క సొత్తు అయ్యాం, మనము దేవుని యొక్క ఆస్తి అయ్యాం. మనకు పరలోకంలో స్వాస్థ్యం దొరకడం కాదు. ఇక్కడ మీనింగ్ అర్థం ఎట్లా వస్తుందంటే, స్వాస్థ్యమును ఏర్పరచను, మనకు ఒక స్వాస్థ్యమును ఏర్పరచను అంటే అర్థం ఏంటంటే, నీకు స్వాస్థ్యం ఎక్కడో ఏర్పాటు చేయబడింది. సమ్వేర్ ఇన్ హెవెన్ గాడ్ హ్యాస్ ఆర్డర్డ్ ఆర్ అపాయింటెడ్, ఎస్టాబ్లిష్డ్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. వన్ డే యు ఆర్ గోయింగ్ టు గో దేర్ అండ్ యూ పొసెస్ ఇట్. దట్ ఈస్ ద మీనింగ్ దట్ యు ఆర్ గోయింగ్ టు గెట్ ఫ్రమ్ దిస్ వర్స్. కానీ వాస్తవానికి మెజారిటీ బైబిల్ స్కాలర్స్ ఏమంటారంటే, దట్ ఈస్ నాట్ ద కరెక్ట్ వర్డింగ్. ఆ పదాలు ఏమంటారంటే, మనల్ని యేసు తన సిలువలో చనిపోయినప్పుడు తిరిగి లేచినప్పుడు మనల్ని ఆయన ఏం చేశాడంటే, మనల్ని దేవుని యొక్క స్వాస్థ్యంగా మార్చాడు. దేవునికి నువ్వు ఆస్తి, నువ్వు దేవుని యొక్క సొత్తు, నువ్వు దేవుని యొక్క ప్రజ. పేతురు 2వ అధ్యాయంలో చెప్పిన విధంగా ఇంకొక మాటలో చెప్పాలంటే అండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయంలో 9వ వచనము,
అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, మీరు దేవుని సొత్తు. పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుతో మాట్లాడేటప్పుడు మీరు నా సొత్తు, యు ఆర్ మై ఇన్హెరిటెన్స్, యు ఆర్ మై ప్రాపర్టీ, యు ఆర్ మై ఎస్టేట్ అని చెప్పి ఏ విధంగా చెప్పాడో ఇక్కడ దేవుడు యేసు ప్రభు ద్వారా చేసినటువంటి ఈ రక్షణ కార్యంలో ఆయన ఏం చెప్తున్నారంటే, ఆ యేసు ప్రభు రక్తంతో కొనబడినటువంటి వాళ్ళు, ఆ రక్తంతో పరిశుద్ధపరచబడినటువంటి వాళ్ళు, ఆ రక్తంలో తమ పాపములను కడుక్కొని తమను తాము నీతిమంతులుగా తీర్చుకున్నటువంటి వాళ్ళు దేవునికి వాళ్ళు స్వాస్థ్యమయ్యారు. యూ హ్యావ్ బికమ్ అన్ ఇన్హెరిటెన్స్ ఫర్ గాడ్. యు ఆర్ ద ఇన్హెరిటెన్స్. నువ్వే దేవుని యొక్క స్వాస్థ్యం. నీకు దేవుడు పరలోకంలో స్వాస్థ్యం ఇస్తాడు. వాడబారినటువంటి, నిర్మలమైనటువంటి, అక్షయమైనటువంటి స్వాస్థ్యము మన కోసం పరలోకంలో ఏర్పాటు చేయమని, దాని గురించి మనం ఏమనలా. బట్ దట్ ఈస్ ద ఇన్హెరిటెన్స్ దట్ యు ఆర్ గోయింగ్ టు పొసెస్ వన్ డే. దట్ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ యూ. దట్ ఈస్ యువర్ ఇన్హెరిటెన్స్. ఇక్కడ నేను మాట్లాడేటటువంటిది, ఇక్కడ వాక్యం మాట్లాడేది ఏంటంటే, నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యము, నువ్వు దేవుని యొక్క ఆస్తి, నువ్వు దేవుని యొక్క ప్రాపర్టీ. ఆ యేసుని నువ్వు రక్షకుడిగా అంగీకరించినప్పుడు, ఆయన శిలువ కార్యమును నువ్వు అంగీకరించినప్పుడు, దాన్ని నువ్వు స్వీకరించినప్పుడు, నేను పాపిని, నా జీవితంలో పాపముంది, నేను నీతిమంతుడను కాదు, రహస్య పాపములేమి, జన్మతో వచ్చిన అన్ని రకాలైనటువంటి పాపములతో నింపబడినటువంటి వాడు, పైకి మర్యాదస్తుడుగా, పైకి సంస్కారం కలిగినటువంటి వాడుగా, పైకి సభ్యత కలిగినటువంటి వాడిగా, అనేక రకాలైనటువంటి మర్యాదలతోటి ప్రవర్తించేటటువంటి వ్యక్తిగా ఉండొచ్చు. దేవుని కళ్ళు నువ్వు పైన వేసుకున్నటువంటి ఆ యొక్క ముసుగుని, ఆ పై వస్త్రధారణని ఆయన చూడడు. అంటే వస్త్రధారణ అంటే దాని అర్థం ఏంటంటే, నీ యొక్క సభ్యత, నీ యొక్క సంస్కారము, నీ యొక్క మాట తీరు, నువ్వు ప్రవర్తించేటటువంటి తీరు, ఏమండి మీ యొక్క పూర్వీకుల యొక్క గొప్పతనము, మీ యొక్క అంటే నువ్వు అనుసరించే ధర్మం యొక్క గొప్పతనము, వీటన్నిటిని దేవుడు చూడు. వాట్ ఈజ్ ఇన్సైడ్ యూ, నీ హృదయ అంతరంగంలో ఏముంది అనేటటువంటి దాన్ని చూస్తాడు. యేసు ప్రభు రక్తం చేతగాని నువ్వు కలగబడి ఉండకపోతే దేవుడికి అక్కడ కనిపించేటటువంటిది చీకటి. చీకటికి ఇంకొక పర్యాయ పదం ఏమిటి అంటే అండి, పాపము. ఆ పాపంతో వచ్చేటటువంటి జీతం ఏమిటి అంటే అండి, మరణము. దేవుడు నిన్ను చూసినప్పుడు he will see that you are living in sin and the wages of sin is death, that is eternal death. ఆ విధంగా దేవుడు నిన్ను చూస్తాడు. నువ్వు వేసుకున్నటువంటి పై వేషధారణ ఉంది చూసావా, చక్కగా అలంకరించుకుని నువ్వు మాట్లాడేటటువంటి వెరీ పాలిష్డ్ లాంగ్వేజ్, వెరీ కర్టియస్ బిహేవియర్, ఇవన్నీ కూడా దేవుడు ముందు పనిచేయవు. నువ్వు ఇచ్చేటటువంటి దానాలు, ధర్మాలు, ఇవన్నీ కూడా దేవుడు ముందు పనిచేయవు. దేవుడి దగ్గరికి నువ్వు చేరాలంటే నీ జీవితంలో పాపం ఉండకూడదు. పాపము ఉండకూడదంటే ఏదైతే ఒకే ఒక మార్గమో, అది యేసు ప్రభు రక్తం చేత నువ్వు కడగబడాల్సిందే. నువ్వు నీతిమంతుడిగా దేవుని చేత తీర్చబడాల్సిందే. నీ క్రియలు దేవుని ముందు నిలబడలేవు బిడ్డ. ఆయన ప్రమాణాలకి స్థాయికి నువ్వు ఎదగలేవు. నువ్వు ఎంత గొప్ప ధర్మాన్ని గురించి బోధించినా, మాట్లాడినా, మా ధర్మము గొప్పది, మా నీతి గొప్పది, అది చాలా పురాతనమైనటువంటిది అని చెప్పి నువ్వు గొప్పలు చెప్పుకున్నా, ఐగుప్తులు ఆ విధంగా చెప్పుకున్నారు, గ్రీకులు ఆ విధంగా చెప్పుకున్నారు, ఐజ్రాయెలు ఆ విధంగా చెప్పుకున్నారు, మాయా కల్చర్లో ఆ విధంగా చెప్పుకున్నారు. ఎవ్రీ వన్ దేశే మా యొక్క సంస్కృతి గొప్పది, మా యొక్క ధర్మం గొప్పది, మా యొక్క నీతి గొప్పది. ఎవడు కూడా చెప్పుకుంటాడండి. ఈజ్ దేర్ ఎనీ యూనివర్సల్ స్టాండర్డ్? లేదు. Sin is universal. Solution to sin is universal. That is the blood of Jesus Christ. అందుకని ఆయన లోక పాపములను మోసుకొని పోవు దేవుని యొక్క గొర్రెపిల్ల. అది ఒక దేశంలో ఉండే వ్యక్తుల యొక్క పాపాలు తీసేదానికి ఇవ్వబడినటువంటి రక్తం కాదది. అన్ని భాషలు, అన్ని తెగలు, అన్ని జాతుల వారి యొక్క పాపములను కడిగివేసి వాళ్ళని దేవుని కుమారులుగా తీర్చి, దేవుని కుమార్తెలుగా తీర్చి దేవుని రాజ్యంలోనికి చేర్చబడేదానికి ఇవ్వబడినటువంటి రక్తము. దట్ ఈస్ ద యూనివర్సల్ సొల్యూషన్. Cross is the solution for your sin, for the sins of the whole world. లోకల్ సొల్యూషన్స్ పనిచేయవు. ఇదిగో ఎందుకంటే ఇట్ డజంట్ యాడ్ అప్. స్థానికమైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి చూస్తారు. ఎందుకంటే ఒక భౌగోళిక ప్రదేశంలో పాపానికి ఇది పద్ధతి అంటాం, ఇంకొక దగ్గర ఇంకొక పద్ధతి అంటాం, ఇంకొక దగ్గర ఇంకొక పద్ధతి అంటాం. ఎన్ని పద్ధతులు అండి? వెన్ ఎవ్రీ వన్ ఈస్ సిన్నింగ్ ద సేమ్ సిన్, సో ఇట్ డజంట్ యాడ్ అప్. ఈ లాజిక్ అనేటటువంటిది ఎవరి పద్ధతి వాళ్ళదండి అనేటటువంటి ఈ మాట, ఎవరి సంస్కృతి వాళ్ళదండి
ఎవరి మార్గం వాళ్ళదండి, దేవుడు అన్నిటిని అంగీకరిస్తాంటే దట్ ఈస్ అబ్సల్యూట్ లై. బికాస్ ఇట్ డజంట్ స్టాండ్ అప్ టు లాజిక్. తర్కానికి నిలబడదు. అన్ని మార్గాలు ఒకటే, అన్ని దేవుడి దగ్గరికే చేరుస్తాయి. ఇట్ ఈస్ ఇల్లాజికల్. అది తర్కము ముందు నిలబడదు ఆ మాట. కాబట్టి నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యంగా నువ్వు మారాలి అంటే, దేవుని యొక్క సొత్తుగా నువ్వు మారాలి అంటే ఏకైక మార్గము అది యేసు ప్రభు యొక్క సిలువ మార్గము. నువ్వు నీ జీవితంలో ఒకానొక దినాన ఆ సిలువ ముందు మోకరిల్లి, ప్రభువా నేను పాపిని, నా పాపములు క్షమించు అని చెప్పి నువ్వు అడగాల. అది నీ యొక్క హ్యూమిలిటీ. ఇది నిజమైనటువంటి తగ్గింపు. ఇది అహాన్ని నిజంగా వదిలివేయడం అంటే ఇది. నీ యొక్క గర్వము, నీ యొక్క అతిశయము, నేను చాలా మంచివాణ్ణి, మా వంశము చాలా గొప్పది, మా కులముకు చాలా గొప్పది, మా ధర్మము చాలా గొప్పది, ఈ అతిశయం ఉంది చూసారా? దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ రిలిజియన్, దిస్ ప్రైడ్ ఇన్ వన్స్ ఓన్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ రైట్స్, ద ప్రైడ్ ఇన్ యువర్ ఓన్ హిస్టరీ అండ్ కల్చర్, ఇది నువ్వు వదులుకోకపోతే యూ కెన్ నెవర్ కమ్ టు రియల్ గాడ్. దేవుడి దగ్గరకు నువ్వు రాలేవు. ఎందుకంటే నీ అతిశయం అడ్డం వస్తూ ఉంది అక్కడ. యూ కెనాట్ గో టు జీసస్ క్రైస్ట్ అండ్ సే ఐ ఆమ్ ఎ సిన్నర్. నువ్వేమంటావు? మా యొక్క పద్ధతులు చాలా గొప్పవి, అవి చాలా పూర్వకాలం నుంచి, కొన్ని వందల ఏళ్ళ నుంచి, కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఉన్నాయి. దే ఆర్ వెరీ గ్రేట్. అదే అతిశయం అంటే, అదే అహం అంటే, దాన్నే వదిలిపెట్టుకోవాలా. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు నిన్ను నువ్వు తగ్గించుకోవడం ఏమిటి అంటే, ద వెరీ ఫస్ట్ స్టెప్ ఈజ్ టు కన్ఫెస్ బిఫోర్ గాడ్ దట్ యు ఆర్ ఎ సిన్నర్. అప్పుడే నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యంగా నువ్వు మార్చబడతావు. ఆ ఫస్ట్ స్టెప్ ఎక్కడ జరగాలంటే సిలువ దగ్గర జరగాల. దేవుడు నిన్ను తన స్వాస్థ్యంగా చేసుకుంటాడు. అయితే మీరు అడగచ్చు, స్వాస్థ్యం గురించి ఎందుకు ఇంత ప్రాధాన్యత ఉందా? ఇప్పుడు దాకా అదే చెప్పింది నేను. ఇంత ఆవశ్యకత ఉంది దానికి అంత ప్రాధాన్యత ఉంది, దానికి అంత ప్రాముఖ్యత ఉంది. దట్ ఈస్ సో ఇంపార్టెంట్ అండ్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Not important, that is very important. It is tremendously important. It is absolutely important because it decides where you are going to live after you die. Is it not important to you? అది నీకు ఆసక్తి ముఖ్యమైనటువంటి విషయం కాదా? నువ్వు చనిపోయిన తర్వాత ఎక్కడ బ్రతుకుతావు అనేటటువంటిది నీకు ఇంపార్టెంట్ విషయం కాదా? నీ శరీరము ఏమైపోతుంది, నీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది అనేటటువంటిది నీకు ఇంపార్టెంట్ కాదా? నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యంగా ఉంటావా, సాతాను యొక్క స్వాస్థ్యంగా ఉంటావా, నీకు అది ఇంపార్టెంట్ కాదా? వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ బికమ్ గాడ్స్ ఇన్హెరిటెన్స్? వై యూ షుడ్ బికమ్ గాడ్స్ ప్రాపర్టీ, హిజ్ ఓన్ ప్రాపర్టీ. ఒక చిన్న వాక్యం చెప్పేసి ఆ తర్వాత ఎందుకు నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యంగా మారాలో చెప్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయంలో దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏ విధంగా సంపాదించుకుంటున్నాడో ఒక విషయం రాయబడింది. ఏమని చెప్పి రాయబడిందంటే 10వ వచనం నుంచి, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలో మాట్లాడు వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. హౌ గాడ్ హ్యాస్ అబ్టైన్డ్ హిజ్ ఇన్హెరిటెన్స్. దేవుడు తన స్వాస్థ్యాన్ని ఏ విధంగా సంపాదించుకునేటని ఇక్కడ ఒక చిన్న వాక్యం రాయబడింది. ఏ విధంగా రాయబడిందంటే, వధింపబడినటువంటి గొర్రె పిల్ల. గొర్రె అంటే చాలా మందికి ఇక్కడ చాలా సులకన భావం. గొర్రె అంటే చాలా వెటకారంగా మాట్లాడతారు. ఎందుకంటే దాంట్లో సింహానికి ఉండేటటువంటి లక్షణాలు, నక్కకుండే లక్షణాలు, తోడేలుకుండేటటువంటి లక్షణాలు, పెద్ద పులుకుండేటటువంటి లక్షణాలు ఉండవు. చాలా సాధు స్వభావము కలిగినటువంటి జంతువు గొర్రె. అది నువ్వు దాని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఆ గొర్రె దగ్గరికి వెళ్ళినప్పుడు కొమ్ములతో పొడవదు, తనకుండేటువంటి కూరలతోటి నీ మాంసాన్ని అది బయటికి లాదిస్తే సింహం లాగా. అది చాలా చాలా సాత్వికము, సాధు స్వభావం కలిగినటువంటిది. అది ఒక మెటాఫర్గా తీసుకోబడింది యేసు ప్రభు. ఆయన అంత సాత్వికమైనటువంటి వాడు, జాలి కలిగినటువంటి వాడు. నేను సాత్వికుడను, జాలి కలిగినటువంటి వాడును. ఐ ఆమ్ లోలీ అండ్ హంబుల్ లైక్ ఏ షీప్
ఆయన చెప్పుకుంటాడు. అందుకని యేసు ప్రభు పిల్లల గురించి చూసినప్పుడు ఇక్కడ చాలా మంది వెగతాళిగా, వెటకారంగా, హాస్యాస్పదంగా, అపహాస్యం చేస్తూ గొర్రెలు గొర్రెలు అని చెప్పి మాట్లాడతారు. దెర్ ఇస్ సమ్ గుడ్నెస్ బీయింగ్ ఎ షీప్. మంచితనం అనేటువంటిది ఒకటి ఉంది. అది హింస చేయదు. ఇట్ డజంట్ హర్ట్. కోరలతో అది రక్కదు, గాయాలు అది చేయదు, దానికి తెలియదు. అది ఆ స్వభావం దానికి లేదు. అది నీకు అర్థం కాకపోవచ్చేమో, అంటే నీకు ఆలోచించేటటువంటి శక్తి లేదు కాబట్టి గొర్రె 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 అని చెప్పి క్రైస్తవులు నువ్వు ఎగతాళి చేస్తూ ఉండొచ్చు. అది నీకు ఆలోచించేటటువంటి ఆలోచన శక్తి లోపించిందని చెప్పి చూపిస్తుంది, కానీ ఇట్ డజంట్ సే ఎనీథింగ్ అబౌట్ క్రిస్టియన్స్ ఆర్ జీసస్ క్రైస్ట్. ఇక్కడ ఏం రాయబడిందంటే అండి, నువ్వు ఆ గొర్రెపిల్ల, ఆ దేవుని యొక్క గొర్రెపిల్ల అంటే యేసు ప్రభు వధింపబడి తన రక్తం ఇచ్చి ప్రతి జనము నుంచి, ప్రతి భాష నుంచి, ప్రతి తెగ నుంచి, ప్రతి వంశము నుంచి ఆయన జనాలను కొనుక్కున్నాడు. ఎట్లా కొన్నాడంటే, ఆ దేవుని కుమారుడు అతి పరిశుద్ధమైనటువంటి తన రక్తమును ఆయన సిలువలో దారబోసి నా పాపములు తుడిచివేసేదానికి, తీసివేసేదానికి, నా పాపముల నుంచి నేను విడిపింపబడి దేవుని రాజ్యంలోనికి చేరేదానికి ఆయన దాన్ని క్రయధనంగా, విలువగా ఆయన చెల్లించాడు యేసు. దట్ ఈస్ ద ప్రైస్ హీ పెయిడ్ టు గెట్ ఫర్గివ్నెస్ ఫర్ యూ. దేవుడి దగ్గర నుంచి, దేవుని యొక్క ఉగ్రత నుంచి నిన్ను తప్పించేదానికి, నిత్య నరకం నుంచి నిన్ను తప్పించేదానికి, సాతాను చేతుల్లో నుంచి నిన్ను విడిపించేదానికి, ఈ లోకం యొక్క ప్రభావం నుంచి నిన్ను విడిపించేదానికి హీ పెయిడ్ ఏ ప్రైస్. నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి వాడవు, నువ్వు విలువ పెట్టి కొనబడినటువంటి దానివి. ఆయన విలువ చెల్లించాడండి. విలువ చెల్లించి ఈ స్వాస్థ్యాన్ని తన సొంతగా చేసుకున్నాడు. సినిమాలో మాదిరి చెయ్యెత్తి వస్తా, నేను నిన్ను దీవించాను, ఆశీర్వదించాను, ఏమి నీ కోరిక అనేటటువంటి చౌకబారు దేవుడు బైబిల్లో మనకు కనిపించడు. అవి నాటకాల్లో, సినిమాల్లో మనకు కనిపిస్తాయి. గ్రీకు దేశంలో మతంలో ఉండేటటువంటి దేవుళ్ళకి, దేవతలకి నీతి నియమం అనేటటువంటిది ఉండదు. దే డోంట్ హ్యావ్ మోరల్ క్యారెక్టర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తమ దగ్గరకు వచ్చేటటువంటి భక్తుల దగ్గర నుంచి వాళ్ళు ఏమి మోరాలిటీ కానీ, మోరల్ క్యారెక్టర్ కానీ వాళ్ళు ఎప్పుడు కోరుకోలే. వాళ్ళకి కావాల్సింది పండుగలు, అర్పణలు, కానుకలు, పండుగల్లో జల్సాగా డాన్సులు వేసుకుంటూ, తాక్కుంటూ తిరగడం. ఆ రోమ్ సామ్రాజ్యంలో, గ్రీక్ దేశంలో రకరకాల దేవుళ్ళు ఉండేటటువంటి వాళ్ళు, రకరకాల దేవతలు ఉండేటటువంటి వాళ్ళు, నెలకొక పండుగ వచ్చేటటువంటిది, నెలకొక పండుగ వచ్చేటటువంటిది. ఈ దేవత అయిపోతే ఆ దేవుడు, ఆ దేవుడు అయిపోతే ఈ దేవత. ఎన్ని రకాల దేవుళ్ళు లేరండి. వాళ్ళకేమి మొరాలిటీ అనేటటువంటిది, నైతికత అనేటటువంటి ఈ దేవుళ్ళకు ఉండేటటువంటి వాళ్ళు కాదు. ఇక్కడ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు నీతి కలిగినటువంటి వాడు, పరిశుద్ధత కలిగినటువంటి వాడు. హీ హ్యాస్ అబ్సల్యూట్ మోరల్ స్టాండర్డ్స్. ఆయన విలువ పెట్టి నీ పాపాలని కడిగి వేసేదానికి తన పరిశుద్ధ రక్తమును ఆయన కార్చి నీ పాపాలని కడిగివేసి తన సొత్తు చేసుకున్నాడు. దీంట్లో విలువ ఉంది, దీంట్లో త్యాగం ఉంది, దీంట్లో సాక్రిఫైస్ ఉంది, దీంట్లో లవ్ ఉంది, దీంట్లో కంపాషన్ ఉంది. పండగలు చేసుకుంటూ, పబ్బాలు చేసుకుంటూ, డాన్సులు వేసుకుంటూ, తాక్కుంటూ తిరిగేటటువంటి రోమ్లో ఉండేటటువంటి దేవతలకి, దేవుళ్ళకి, గ్రీకు దేశంలో ఉండేటటువంటి దేవుళ్ళకి, దేవతలకి ఏమి నీతి, ఏమి పరిశుద్ధత, ఏమి పవిత్రత, ఏమి ఉండేటటువంటిది కాదు. చేయాల్సింది ఏంటంటే ఆ టైంకి పండుగ వస్తుంది, దాన్ని చేయాలంతే. ఆ టైంకి అక్కడికి పోవాలా, పండుగ చేయాలా, అర్పణలు ఇవ్వాలా, ఆయన్ని సంతృప్తి పరచాలి, అయిపోయింది, దట్స్ ఇట్. కానీ బైబిల్లో కనిపించేటటువంటి దేవుడు అటువంటి చౌకబారు దేవుడు కాదు. ఎట్లా సంపాదించుకున్నాడు ఈ స్వాస్థ్యాన్ని అంటే స్వరక్తం ఇచ్చి, దేవుని యొక్క స్వరక్తం ఇచ్చి. దేవుడు మానవుడిగా మారి నీలాగా నాలాగా శరీరాన్ని ధరించి ఆ శరీరంతో పాపము చేయకుండా జీవించి తనకు తాను సమర్పించుకుని తన రక్తమును దారబోసి ఆ రక్తముతో ఆయన నిన్ను కడిగాడు. అదే విలువ పెట్టి నువ్వు కొనబడినటువంటి వాడు. ఇక్కడ రాయబడినటువంటి ఈ 5వ అధ్యాయము ఈ 11వ వచనంలో రాయబడినటువంటి మాట అర్థం ఏంటంటే, ఆ దేవుని గొర్రెపిల్ల తన స్వరక్తం ఇచ్చి ప్రతి వంశం నుండి, ప్రతి భాష నుంచి, ప్రతి జనము నుంచి, ప్రతి తెగ నుంచి మనుషుల్ని తన కోసం కొనుక్కున్నాడు. దే ఆర్ హిజ్ ఇన్హెరిటెన్స్. వారు దేవుని యొక్క స్వాస్థ్యం, విలువ పెట్టి కొట్టబడినటువంటి స్వాస్థ్యం అండి ఇది. ఇప్పుడు ఇంకొక విషయం నేను ముందు చెప్తానండి. ఎవరికైనా సరే ఆస్తి ఉంటే
అది పొలం కావచ్చు, ఇల్లు కావచ్చు, సమ్ ప్రాపర్టీ, సమ్ ఎస్టేట్, సమ్ పొసెషన్ ఏదైనా ఉందనుకోండి, ఆ వ్యక్తి తన ఆస్తిని చాలా చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాడు, రక్షించుకుంటాడు, శ్రద్ధ వహిస్తాడు. ప్రాపర్టీ ఉండేటటువంటి వాడు, ఆస్తి ఉండేటటువంటి వాడు, స్వాస్థ్యం ఉండేటటువంటి వాడు దాని మీద ఎప్పుడు కూడా శ్రద్ధ వహించి దాన్ని కాపాడుకుంటాడు. దాని చుట్టూ కంచె వేస్తాడు. అది భూమి అయితే పంటలు వేసుకుంటాడు, దానికి నీళ్లు పెడతాడు, దాని బాగోగులన్నీ కూడా చూసుకుంటాడండి. ఎందుకు? తన సొంత ఆస్తి అది. దానికోసం శ్రమ పడతాడు, చెమటోడొస్తాడు, ఇవన్నీ కూడా చేస్తాడు. నువ్వు దేవుని స్వాస్థ్యమైనప్పుడు జరిగేటటువంటిది ఏమిటి అంటే, ఇందాక చెప్పాను కదండి, నిన్ను దేవుడు తన స్వాస్థ్యంగా ఏ విధంగా ఎస్టాబ్లిష్ చేస్తాడు, స్థాపిస్తాడు అనేటటువంటిది ఇంత ప్రాసెస్ గుండా ఆయన తీసుకొని వస్తాడు. మొట్టమొదటిగా నిన్ను పిలుస్తాడు. పిలుపు అనేటటువంటి దేవుడి దగ్గర నుంచి వస్తుంది. తర్వాత సిద్ధపరుస్తాడు, స్థిరపరుస్తాడు, స్థాపిస్తాడు. ఈ స్థాపించడం అనేటటువంటిది ఏమిటి అంటే, నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యమని లోకం ముందు తిరుగులేనటువంటి ఆధారాలతో, రుజువులతో ఆయన నిన్ను నిలబెడుతూ ఉన్నాడు. దిస్ ఈజ్ మై ఇన్హెరిటెన్స్. ఏ విధంగా? నిన్ను బలపరచడము ద్వారా. స్వాస్థ్యం చుట్టూ కంచె వేసుకుంటారు, జాగ్రత్తగా కాపాడుకుంటారు. ఏ పశువులు గిసువులు రాకుండా, క్రూర జంతువులు రాకుండా, ఇట్ ఈస్ ప్రొటెక్టెడ్. ల్యాండ్ అయితే, ఇల్లు అయితే గోడ కట్టుకుంటారు, రకరకాలుగా ప్రొటెక్ట్ చేసుకుంటారు. ఎందుకు నీ జీవితంలో దేవుని యొక్క స్వాస్థ్యముగా ఉండడం అనేటువంటిది ముఖ్యమంటే కారణం ఏమిటి అంటే, నువ్వు దేవుని యొక్క స్వాస్థ్యము కానప్పుడు నువ్వు సాతాను యొక్క స్వాస్థ్యం అవుతావు. ఇప్పుడు ఒక మాట చెప్తానండి. లూకా సువార్త 11వ అధ్యాయము 20వ వచనము, 21, 22. అయితే నేను దేవుని వ్రేలితో దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణములను కాచుకొనినప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నిటినీ లాగుకొని అతని ఆస్తిని పంచిపెట్టును. మార్కు సువార్త 3వ అధ్యాయం 27వ వచనం. ఒకడు బలవంతుడైన వానిని మొదట బంధించితేనే తప్ప ఆ బలవంతుని ఇంటజొచ్చి వాని సామగ్రి దోచుకొన నెరడు. బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనవచ్చును అని యేసు ప్రభు చెప్పాడు. బలవంతుడు ఉన్నాడు, వాడి దగ్గర ఆస్తి ఉంది, సొత్తు ఉంది, వాడికి ఒక ప్రాపర్టీ ఉంది. ఆ ప్రాపర్టీ ఏ ఫామ్లో అయినా ఉండొచ్చు, మనకు అనవసరం. కానీ దేవుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, వాడి సొత్తు నువ్వు దోచుకోవాలంటే ఆ బలవంతుని నువ్వు బంధించాల. బలవంతుణ్ణి కానీ నువ్వు ఓడించకపోతే, వాడి ఆయుధాలు కానీ నువ్వు లాక్కోకపోతే, వాడి యొక్క సొత్తు, వాడి యొక్క ఆస్తి నువ్వు పీకోలేవు, లాక్కోలేవు, గుంజుకోలేవు. ఇక్కడ యేసు ప్రభు ఒక చిన్న మాట, ఇది అడిషనల్గా చెప్తున్నానండి. ఏంటంటే, ఈ లోకంలోకి వచ్చి సాతాను యొక్క రాజ్యాన్ని కొల్లగొడుతూ ఉన్నాడు. హీ వాజ్ ప్లండరింగ్ ద కింగ్డమ్ ఆఫ్ సాటన్.